ఇంకో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు ఒక వచనము నేను, ఒక వచనం మీరు చదువుదాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు నేను చదువుతున్నాను. 13వ వచనం, ఒక వచనము నేను, ఒక వచనం మీరు. సహోదరులారా, నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీలమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆ మీదట సజీలమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రార్థన చేద్దాం. దేవా, మీకు స్తోత్రమునైనా, ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నారు. కొన్ని నిమిషాలు మీ వాక్యము మేము నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. మీ కృపా కాపుదల మాపై ఉంచండి. మీ ఆత్మ సంచారాన్ని జరిగించండి. చేరి వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. దేవా, నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, కానీ మీరే నన్ను నోటి బూరగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. కన్న తండ్రి, మీ మాటల చేత మమ్మల్ని సరిదిద్దాలని, సరిచేయాలని, ఓదార్పును, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తున్నామండి. నిద్రించిన వారిని గురించిన విషయాలు చూస్తున్నాం. నిద్రించిన వారంటే మరణించిన వారు. నిద్రించుచున్న వారిని గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. తెస్సలోనికయ సంఘానికి చెందిన వారు చాలా మటుకు కూడా ఎలాగున్నారంటే నిరీక్షణ లేని వారి వలె ఉన్నారు. ఏ విషయమై? మరణాన్ని గురించి, మరణించిన వారి గురించి. మరణించిన వారు ఎక్కడ ఉంటారు? మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు? మరణమైపోయిన తర్వాత మరలా వారు ఎలాగుంటారు? ప్రభు రాకడ ఎలాగ ఉంటుంది అని చెప్పేసి నిరీక్షణ లేకుండా ఉన్నారండి. వాస్తవానికి ఆ సంఘపు వారు యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది అని చెప్పబడిన మాటను విని వారు ఆయన ఎప్పుడు వస్తున్నాడో, రేపే వస్తున్నాడు అన్నట్టు బ్రతికారు. అలాంటి సందర్భములో ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. ఏంటండి, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని వారి పనులు మానేసి కూర్చున్నారు. వారికి నిరీక్షణ లేదన్నమాట. ఒకటే, చనిపోయిన వారు ఎక్కడున్నారు, ఏమైపోయారు, మరలా ప్రభు ఎప్పుడు వస్తాడు అనేది. పౌలు వారికి తెలియజేశాడు, మరణించిన వారు ఎక్కడ ఉంటారు, ఏమైపోతారు అనే విషయాన్ని తెలియజేశాడు. ఈ తెస్సలోనికయ సంఘము, ఈ పత్రిక ప్రభువుని రాకడను తెలియజేస్తుందండి. రెండో రాకడ గ్రంథం అని కూడా అంటారు దీన్ని. ఈ గ్రంథంలో 5 అధ్యాయాలు ఉన్నాయి ప్రియ సహోదరులారా. అయితే మనము ఆలోచన చేసినప్పుడు, ఈ వచనాలన్నీ మనము చదివినప్పుడు
మరణాంతరము నిరీక్షణ గురించి తెలియజేస్తుందండి. ఏంటండి? మరణాంతరపు నిరీక్షణ గురించి తెలియజేస్తుంది ఈ వచనాలు. వినండి వినండి. అసలు మరణించిన వారు ఏమైపోతారు? మరణించిన వారు ఎక్కడికి పోతారు? మరణించిన వారు ఎక్కడ ఉన్నారు? ఎలాంటి స్థలములలో ఉన్నారు? అసలు యేసు ప్రభు మరణాన్ని గురించి ఏం చెప్పాడు అనే సంగతులన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. చాలామందికి మరణం అనేసరికి భయం ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుందండి? భయం. ఎవరైనా చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాను అనేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను చచ్చిపోతానేమో, నా జీవితం ఏమైపోతుందో అని చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? వారికి తెలుస్తుంది అది చావు విలువేంటో. మరణపు అంచుల వరకు వెళ్ళి వస్తే ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఆయన పేరు హిజ్కియా. ఎవరండి? హిజ్కియా. మరణకరమైన రోగం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలే. నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు. అప్పుడు ఎలాగుంటుంది పరిస్థితి? ఆయన అనుకున్నాడంట, నేను ఇంకా ప్రభుని కలుసుకోలేనేమో అనుకున్నాడంట. నేను ఇంకా పాతాళానికి వెళ్ళిపోతానేమో అనుకున్నాడంట. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎంతో వేదనతో ఉన్నాడండి. కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు. మరణము దాకా వెళ్ళి వచ్చిన వారు. నిజంగా ప్రియులారా, మరణం అనేది మనిషికి ఎంతో వేదనను మిగులుస్తుందండి. ఈ భౌతికమైన మరణము మనుషులకు ఎడబాటు చేస్తుంది. వింటున్నారా? ఈ భౌతికమైన మరణము మనుషులకు ఎడబాటు చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక మరణము దేవునికే ఎడబాటు చేస్తుందండి. మనుషులకు మనము ఎడబాటు అయిపోతే నష్టమేం లేదు కదా. ఒకవేళ చనిపోయామనుకోండి, మనము మనుషులకు ఎడబాటు అయిపోతాం కదా. పిల్లలకు ఎడబాటు అయిపోతాం, తల్లిదండ్రులకు ఎడబాటు అయిపోతాం. ఎడబాటు అంటే దూరం అయిపోవడం, అంతే కదా. వారికి దూరం అయిపోతాం. ఈ మొదటి మరణము ద్వారా, ఈ భౌతికమైన మరణము ద్వారా అందరికీ ఎడబాటు అయిపోతాం. కానీ రెండవ మరణం ఉంది, అది బహుభయంకరమైనది. అది దేవునికి ఎడబాటు అండి. ఎవరికి? దేవునితో మనము ఎడబాటు. అది ఎలాగుంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. నిజంగా మరణము అది దగ్గరికి వస్తే గాని మనకు తెలియదు. ఒక వ్యక్తి అంటున్నాడు, బాగా ప్రార్థనకు వచ్చాడు, మన సంఘానికి వచ్చే వ్యక్తి బాగా ప్రార్థనకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకరోజు ఆరాధనకు రాకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు, వేరే పని చెప్పి ఇంకోటి చెప్పి. వెంటనే 2 days తర్వాత మొత్తము కూడా గ్యాస్ ఫామ్ అయిందంట. అనుకున్నాడు, నాకు ఫోన్ చేశానా, నేను తప్పు చేశాను, నేను ఆరాధనకు రాలేకపోయాను, నేను ఇంకా చచ్చిపోయానేమో అనుకున్నాను. అంత వేదన వచ్చింది, అంత బాధ అనిపించింది, గుండె పగిలిపోయాడు. అంటే మరణము మన దాకా వస్తే గాని మనకు తెలియదండి. ఒకసారి మీరు గమనించండి, మరణానికి అంచులలో ఉండిన వారి దగ్గరికి వెళ్ళండి, జీవిత విలువ తెలుస్తుంది. వింటున్నారా? చివరి గడియలో ఉండిన వారి దగ్గరికి వెళ్ళండి, జీవిత విలువ తెలుస్తుంది. మరణించడానికి దగ్గరగా ఉండిన వారు ఎలాగుంటారో తెలుసా? వారి కనులు వేరే విధంగా ఉంటాయి. వారు ఏం మాట్లాడలేరు. ఏం చేస్తారో తెలుసా? కన్నుల వెంబడి ఏమొస్తాయి? నీళ్ళు వస్తుంటాయి. అంత ఏం పలకలేరు. మరణము అంత భయంకరమైనదండి. మనిషి ఈ లోకములో అన్నిటి ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటున్నాడు. పుట్టినరోజు అంటే ఎంత సంతోషము, ఒక పుట్టుక ఎంత సంతోషము, పెళ్లి రోజు అంటే ఎంత సంతోషము, మ్యారేజ్ డే అంటే ఎంత సంతోషము, బర్త్డే అంటే ఎంత సంతోషము.
ఇంకో రోజు అంటే ఈ లోకములో ఉండే రోజులు అన్నీ కూడా సంతోషిస్తారు, కానీ ఒక దినం మాత్రము వేదన మిగులుస్తుందండి. అదే మరణ దినం. ఏ గ్రంథములో చెప్పబడలేదు మరణాంతరము తర్వాత ఏముంది అని నిజమైన ఆధారాలతో. ఒక మత గ్రంథం చెప్పింది మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఏదో జంతువులలాగా పుడతాడు, పక్షులలాగా పుడతాడు. ఏంటండి మరణించిన తర్వాత ఎలాగ పుడతారంట వాళ్ళు? ఇంకో జన్మ అంట, 7 జన్మలు అంట. ఎన్ని జన్మలు? చచ్చిపోయిన తర్వాత హిందూ గ్రంథం చెప్తుందండి, చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి చేసిన పాప కర్మములను బట్టి కుక్కగానో పిట్టెగానో కోళ్ళగానో ఇంకోటో పుడతాడంట. అది నిజమా? సరే, ఒకవేళ ఆ వ్యక్తి అలాగ పుట్టాడు అనుకోండి, మన ఊరు నిండా మనుషుల కంటే ఏముండాలి? కుక్కలే. అవునా? ఆదామును మొదలుకొని ఇంతవరకు ఎన్ని కోట్ల మంది చచ్చిపోయి ఉంటారు? ఇదొక గ్రంథం, మరణించిన తర్వాత ఏమవుతుంది అని. ఇంకో గ్రంథం చెప్తుంది మరణించిన తర్వాత ఆ వ్యక్తికి 1000 మంది భార్యలంట. ఎంత మోసమండి ఇది! మరణించిన తర్వాత మనిషికి సంసారము, జీవితం ఇవే ఉండవు. మరణించిన తర్వాత మరణించిన వారిని గురించి ఈ వచనాలలో పౌలు 5 ఆదరణకరమైన మాటలు చెప్పాడండి. ఎన్ని? 5. మరణించిన వారు ఎక్కడ ఉంటారు? కొందరు నిరీక్షణ లేకుండా ఉంటారు కదా, మనం ఏమైపోతాం, ప్రభు ఎప్పుడొస్తాడో, మనం ఎలాగుండాలి, మరణం ఉందా లేకపోతే మరణం లేదా, మరణించిన వారికి ఎలాంటి తీర్పు జరుగుతుంది, మరణించిన వారిని మరలా కలుసుకునే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి పౌలు భక్తుడు 5 ఆదరణకరమైన మాటలు చెప్పాడండి. 5 నిరీక్షణలను గురించి చెప్పాడండి. ఎన్ని నిరీక్షణలండి? 5 నిరీక్షణలండి. ప్రభుని ఎరగని వానికి ఈ నిరీక్షణ ఏముండదు. చస్తే ఎక్కడికి పోతాడో తెలియదు, మరణిస్తే ఏమైపోతారో తెలియదు, వానికి అసలు దిగులే ఉండదు, వానికి అసలు బాధనే ఉండదు, వానికి అసలు చింతనే ఉండదు. మరణాంతరము ఏముంది అనే సంగతి నీకు తెలియాలండి. కొందరు అనుకోవచ్చు మరణించిన తర్వాత ఏముంది, ఎవడు చూశాడు? మరణించిన తర్వాత దుమ్ముకు దుమ్ము అయిపోతుంది, ధూళికి ధూళైపోతుంది. మరణించిన తర్వాత తక్కెడో బిక్కడో ఎక్కడికి పోతాడో. ఒక ఆయనకు నేను సువార్త చెప్తున్నాను. మరి మా బామార్ది ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళాం. లారీ డ్రైవర్ అన్నమాట ఆయన. అన్ని రాష్ట్రాలలో తిరిగాడు, అన్ని తిరిగాడు. ఆయన అన్నాడు, అన్న నేను కూడా మనోన్నే అంటున్నాడు. మనోడు అంటే నీకు చెప్పాల్సిన పనిలే, కులం మనోన్నే అన్న. మరి ఆయన కందురులు చేస్తున్నాడు, లారీకి ఏమంటారు చల్లదనం చేస్తున్నాడు, కొత్తది తీసుకున్నాడు లారీ. నేను సువార్త చెప్పుకుంటూ వచ్చి చెప్పిన తర్వాత కొద్దిసేపటికి, సరే ఏదైతే ఏముంది, మరణించిన తర్వాత జీవితం ఉందన్న, మరణానికి ముందు యేసుప్రభుని నమ్ముకోకపోతే నరకం ఉంది, ఈ లోకంలో దేవుళ్ళు దేవతలని చెప్పబడిన వారు అందరూ కూడా పాపం చేశారని వారి గ్రంథాలను రాయబడింది, ఏది సత్యమైన మార్గమో ఏది నిజమైన మార్గమో తెలుసుకోనా అంటే ఆయన అంటాడు, చనిపోయిన తర్వాత ఏముంది, ఎవరు చూసానా, నువ్వు చూసినావా అంటున్నాడు. అవునన్నా, ఒక ఆయన కనుగొన్నాడు చనిపోయిన తర్వాత ఏముంది అని, నీలాంటి వాడే కనుక్కున్నాడు. ఎవరో కాదు ఆయన, ఒక నాస్తికుడు కనుగొన్నాడు అన్నా అని చెప్పాను. ఎవరండి? నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడే లేడు అనేవారండి. దేవుడు లేడు, దయ్యము లేదు, ఏది నమ్మరు వాళ్ళు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి పేరు డాక్టర్ రెహమాన్ మూడీ. ఏం పేరండి? రెహమాన్ మూడీ. ఆయనను గురించి మీకు కావాలంటే నేను అబద్ధం చెప్పడం లేదు, మీరు ఒకవేళ గూగుల్లో చూడాలనుకుంటే ఆయన పేరు కొట్టి చూడండి, యూట్యూబ్లో కూడా ఆయన పేరు కొట్టి చూడండి, డాక్టర్ రెహమాన్ మూడీ. లేకపోతే లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే టైటిల్ కొట్టి చూడండి, కావాలంటే PDF ఫైల్ కూడా వస్తుంది గూగుల్లో. సరే, ఆయన మరణించిన తర్వాత జీవితం ఉందని ఎలా కనుక్కున్నాడు అంటే, ఆయన ఒక డాక్టర్ అండి, కార్డియాలజిస్ట్. ఏంటండి? కార్డియాలజిస్ట్, గుండె జబ్బు నిపుణుడు. ఆయన డాక్టర్ వృత్తిని చేస్తున్నాడు, డాక్టర్ పని చేస్తున్నాడు.
ఆయన డాక్టర్ పని చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ను తీసుకొని వచ్చారండి. ఎవరిని తీసుకొని వచ్చారు? ఒక పేషెంట్ని తీసుకొని వచ్చారు. పేషెంట్ని తీసుకొని వచ్చి చాలా నొప్పితో ఉన్నాడు ఆ వ్యక్తి. తీసుకొని వచ్చి ఒక బల్ల మీద పండేశారు. దేని మీద? వింటున్నారా? వింటున్నారా? పక్కన చూడండి, వింటున్నారా లేదు? మీ పక్కన ఎవరున్నారు? ఒక్కసారి మంచిది. సరే అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి, డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఆ పేషెంట్ను బల్ల మీద పడేశారంట. పండేసిన వెంటనే చనిపోయాడు. ఏంటండి? పండేసిన వెంటనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు హార్ట్ పేషెంట్లకు, తప్పకుండా మరణించినా కూడా. ఏం చేస్తారంటే 3 రకాల ఇంజెక్షన్స్ వేస్తారు. నాకంతా గుర్తులేదు ఆ ఇంజెక్షన్స్ ఏమిటి అనేది, పేర్లు కూడా అవి నేను రాసి పెట్టాను కానీ అంతా గుర్తులేదు. హార్ట్ పేషెంట్లకు ఏం చేస్తారండి? మరణించినాక హార్ట్ పేషెంట్లకు 3 రకాల ఇంజెక్షన్స్ వేస్తారండి. తర్వాత షాక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఏం చేస్తారండి? షాక్ ట్రీట్మెంట్ చేస్తారు. అలాగూ జరిగించిన తర్వాత 4.5 నిమిషాలకు బ్రతికాడు ఆ వ్యక్తి. ఎన్ని నిమిషాలకు? 4.5 నిమిషాలకు. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. సరే అని చెప్పేసి బ్రతికిన తర్వాత కొన్ని రోజులు, 2-3 రోజులు గడిచిన తర్వాత ఆ వ్యక్తిని పిలుచుకున్నాడంట దగ్గరికి. బ్రదర్, మీరు చనిపోయారనే సంగతి నాకు తెలుసు, నీకు తెలుసు. ఆ 4.5 నిమిషాలు ఏంటండి? ఆ 4.5 నిమిషాలు నీకు ఎలా కనిపించింది అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట, సార్, నేను నా దేహంలో ఉన్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చారు, నాకు ఎంతో వేదనగా ఉంది, నా దేహం మొత్తం కూడా నొప్పులు, మొత్తం కూడా పెయిన్స్ ఉన్నాయి, ఎక్కడ పట్టినా పెయిన్ ఉంది, ఎవరో నన్ను బలంగా కొడుతున్నట్టుంది, ఈడ్చి వేస్తున్నట్టుంది, శరీరం మొత్తం కూడా నొప్పి 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 ఉందండి. అయితే నా శరీరంలో నుండి నేను బయటికి వచ్చాను. నేను కొంత దూరం ప్రయాణం చేశానండి, చీకటిలో ప్రయాణం చేశాను. చీకటి దాటిపోగానే నేను ఎన్నడూ చూడని వెలుగు నేను చూశాను. నేను ఎన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేస్తున్నానో నాకు అస్సలు తెలియడం లేదు. చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాను, చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాను. ఇంచుమించు ఆ 4.5 నిమిషాలు కొన్ని దినాలు ప్రయాణం చేసినట్టుందంట. ఎన్ని దినాలు? కొన్ని దినాలు ప్రయాణం చేసినట్టుందంట. చేసిన తర్వాత ఎన్నడూ చూడని వెలుగు నేను చూశాను. ఆ వెలుగు ద్వారము దగ్గర నన్ను 2 ప్రశ్నలు ప్రాముఖ్యంగా అడిగారండి అని చెప్పాడంట. ఎన్ని ప్రశ్నలు అంటే, ఆయన శరీరంలో నుండి బయటికి వచ్చాడంట. బయటికి వచ్చిన తర్వాత అందరూ కూడా అనుకున్నారు ఆయన శరీరం మీద పడి ఏడుస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. బాధ్యత కలిగిన వారు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అందరు ఏడుస్తున్నారు. ఈయన మాత్రము ప్రయాణము చేస్తుంది ఈయన ఆత్మ. కొంత దూరం పోయినాక వెలుగు చూశాడు. వెలుగు ద్వారం దగ్గర 2 ప్రశ్నలు అడిగారంట. ఏమిటంటే, నేను నిన్ను ఎలాగైతే నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నానో నీవు ఇతరులను అలాగ ప్రేమిస్తున్నావా? ఇంకో ప్రశ్న అడిగారంట, నీ జీవిత పరమార్థం ఏంటో నీకు తెలిసిందా? నువ్వు ఎందుకు పుట్టావు నీకు తెలుసా అనే ప్రశ్న అడిగారంట. 2 ప్రశ్నలు అడిగారంట. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఈయన నాస్తికుడు కదా, దేవుడు లేడు, దైవము లేదు అని నమ్మే వ్యక్తి. అంటే మరణించిన తర్వాత సరే ఇది ఏదో చెప్పాడు వీడు, కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది, చచ్చిపోయిన తర్వాత ఏదో ఉంది. చనిపోయిన తర్వాత ఏదో ఉందనుకొని ఈయన డాక్టర్ ఏం చేశాడంటే, తన ఫ్రెండ్స్కి అందరికి కూడా కాలంలో మరి ఫోన్లు లేవు కదా ఎక్కువ, లెటర్స్ రాశాడంట. అందరికి ఉత్తరాలు రాశాడంట. నేను ఇలాగ ఒక వ్యక్తిని పరిశీలన చేశాను, నేను నమ్మలేని కొన్ని తెలుసుకున్నాను. అయితే మీ దగ్గరికి కూడా ఎవరైనా పేషెంట్ వచ్చి సగటు ఒక యావరేజ్గా 4 లేక 5 నిమిషాల తర్వాత చనిపోయి బ్రతికిన వారు ఎవరైనా ఉంటే వారిని మీ దగ్గరికి పిలుచుకొని ఏం చెప్తారో సమాచారం రాయండి అని చెప్పారంట. సరే అని చెప్పేసి 6-7 నెలల తర్వాత 153 మంది ఉత్తరాలు రాశారంట ఇతనికి, డాక్టర్కి. అందులో ప్రాముఖ్యముగా 11 మంది సేమ్ ఇలాంటి అనుభవమే ఉందంట. ఏమనుభవము?
ఎన్నడూ చూడని వెలుగు చూశారనే అనుభవం. మిగతా వారందరూ కూడా చీకట్లోనే వెళ్ళిపోయారని అర్థం, అంటే నరకానికి వెళ్ళిపోయారని. ఇది చదివిన తర్వాత, వీటిని గురించి పరిశీలన చేసిన తర్వాత, పరిశోధన చేసిన తర్వాత డాక్టర్ రెహమాన్ మూడీ గారు యేసు ప్రభుని నమ్ముకున్నారండి. అంటే మరణించిన తర్వాత జీవితం ఉంది అనే సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు. మరి నిజంగా ఈ లోకములో అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక మత గ్రంథాలు ఉన్నాయి. మరణించిన తర్వాత ఒకడు కుక్క అయి పుడతాడు, ఒకడు జంతువు అయి పుడతాడు, ఒకడు పక్షి అయి పుడతాడని చెప్తుంటే, దైవ గ్రంథం మాత్రము ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. వారు ఎక్కడ ఉంటారు? మరణించిన వారు ప్రభు నమ్మితే ప్రభుతో ఉంటారు, ప్రభును నమ్మని వారు నిత్య నరకంలో ఉంటారు. వాక్యం కూడా చెప్పింది కదా, మన్నైనది వెనుకట వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. ప్రయాణం చేస్తుంది ఆత్మ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన నీవు నేను కూడా ఒక నిరీక్షణ రావాలి. ఏమిటా నిరీక్షణ? మనకు మరణము లేదు అనే నిరీక్షణ. వింటున్నారా? ఏం నిరీక్షణ రావాలి? మనకు మరణము లేదు అనే నిరీక్షణ రావాలండి. అంటే చచ్చిపోమని కాదు, భౌతికంగా చచ్చిపోతాం, కానీ దేవుడు మరలా మనల్ని లేపుతాడు. ఆ సత్యాన్నే దేవుడు బోధించాడండి. ప్రభువు ప్రకటించిన సత్యము. 5 ఆదరణ నిరీక్షణ మనం చెప్పాం కదా మాటలు. మొట్టమొదటి మాట, ప్రభువు ప్రకటించినటువంటి సత్యము, ఆ నిరీక్షణ. ఏం ప్రకటించాడు ప్రభువు అంటే, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు బ్రతుకుతారు అని ప్రభు బోధించాడండి. ఈ మాట ద్వారా మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఏ మాట అది? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు బ్రతుకుతారు అని ప్రభువే బోధించాడు. చూడండి ఎక్కడ బోధించాడు. 5వ అధ్యాయం 24వ వచనం చూడండి, యోహాను సువార్త. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, 5వ అధ్యాయము 24 నుండి అండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుల శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకును కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారంట? బ్రతుకుతారు అనే సత్యం అండి. మేలు చేసిన వాడు ఎక్కడికి పోతాడంట? జీవ పునరుద్ధానమునకు. కీడు చేసిన వాడు తీర్పులోనికి పోతాడండి, మరణంలోనికి వెళ్ళిపోతాడండి. ఇంకా 11వ అధ్యాయము 21వ వచనములో కూడా రాయబడిందండి. అక్కడ 11వ అధ్యాయం 21వ వచనం మనము చదివాము, సంఘములో కూడా ప్రకటన చేశాం. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన వేళల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుము. యేసు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో ప్రభు చెప్పాడండి. ఈ సత్యమును గురించి ప్రభు ప్రకటించాడు. ఏమిటా సత్యము? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి చావు లేదు. ఎవరికి చావు లేదండి? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి. అదే మాట మనం చూస్తున్నాము 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో. వాళ్ళందరూ కూడా నిరీక్షణ లేకుండా ఉన్నారు. ఏమైపోయారు? ఎక్కడికి పోయారు? అదే మాట పౌలు కూడా బోధిస్తున్నాడు. ప్రభువు ప్రకటించిన మాటనే పౌలు కూడా బోధిస్తున్నాడండి. చూడండి అదే మాట. మరణించిన వారికి ఏం జరుగుతుంది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము
51వ వచనం నుండి చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ అమర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు లేస్తారంటండి. ఈ శరీరము, ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుందంట. అంటే ఈ శరీరం ఎలాంటిది? క్షయమైనది. ఈ శరీరాన్ని తీసుకుపోయి మట్టిలో పెట్టామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? మట్టిలో పెడితే మన్ను అవుతుంది. రోజు రోజుకు మట్టిలో కలిసిపోతుందండి. రోజుకు మట్టిలో కలిసిపోతుంది. చివరికి ఏం మిగులుతాయి? ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఈ క్షయమైనది, ఈ క్షయమైన శరీరము ప్రభు వచ్చినప్పుడు అక్షయతను పొందుకుంటాం. ఇక అంతము కానిది మహిమా శరీరములను మనం పొందుకుంటాం. అంటే మరణించిన వారు మరలా లేస్తారు. ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొని ప్రభుని ఎదుర్కొంటుంది. ఈ నిరీక్షణ పౌలు తెలియజేస్తున్నాడు నిద్రించుచున్న వారిని గురించి. ఒకవేళ నీకు అనుకోవచ్చు, నేను ఇంకా నిద్రించలేదు కదా, నేను ఇంకా మరణించలేదు కదా, నేను ఇంకా చనిపోలేదు కదా అంటే, ఈ నిరీక్షణ నువ్వు కలిగి ఉండు. ఏ నిరీక్షణ? ఒకవేళ నేను చనిపోయినా ప్రభుతో ఉంటాను, ఒకవేళ నేను చనిపోయినా దేవునితో ఉంటాను, తేజోవాసులతో ఉంటాను, నెమ్మది గల స్థలములో ఉంటాను, బంగారు వీధులలో ఉంటాను. ఎంత గొప్ప నిరీక్షణ ఇది! మనం ఈ నిరీక్షణను పొందుకోవడానికి దేవుడే ఈ నిరీక్షణను గురించి ప్రకటించాడు. మనిషికి ఒక గొప్ప నిరీక్షణ ఉండాలండి. పరలోకం ఉంది అనే నిరీక్షణ. మరణించిన వారిని, అంటే ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉంటారో వారు చనిపోరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదటి నిరీక్షణ అండి. మరణించిన వారికి, సజీవులమైండు మనకు పౌలు గారు 5 ప్రాథమిక వాస్తవాలపై తన ప్రోత్సాహాన్ని, నిరీక్షణను తెలియజేస్తున్నాడు. మొదటి నిరీక్షణ ఏమిటి? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు బ్రతుకుతారు. ఏంటండి? నీకు నాకు ఈ నిరీక్షణ ఉందా? చనిపోతే నేను బ్రతుకుతానని నిరీక్షణ ఉందా? ఇప్పుడు చనిపోతే ఎక్కడికి పోతావు నీవు? ఇప్పుడు మరణిస్తే ఏమైపోతావు? ఇప్పుడు మరణిస్తే నీవు జీవితం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ పాపములో ఉన్నావు అనుకో, ఎక్కడికి పోతావు? క్షణములో పాతాళానికి వెళ్ళిపోవాల్సింది. చాలామంది విశ్వాసులు ఈ నిరీక్షణ లేదు. ఏమని? ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా నేను ఈ క్షణము చనిపోతే ఎక్కడికి పోతాను? ఈ భయం లేదు చాలామందికి. భయం లేకుండా చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే తింటూ తాగుతూ పాపం చేస్తూ ఉన్నారు. కొందరు క్రైస్తవులు అని చెప్పబడిన వారు కూడా ఇష్టానుసారమైన జీవితం ఉందండి. సినిమాలు, షికార్లు, ఏమంటారు, నిర్లక్ష్యం, లెక్కలేనితనము, దేవుని భయములే, ఇష్టానుసారమైన జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మరణించిన తర్వాత ఏముందండి? మరణించిన తర్వాత జీవముంది. మరణించిన తర్వాత ఏదో ఉంది. అదేంటంటే, ఒకటి పరలోకం, ఇంకోటి నరకం. కనుక ఏది కావాలని నిర్ణయం చేసుకో. ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకుతాడు. రెండో నిరీక్షణను గూర్చిన మాట మనం చూద్దాం. చూడండి, 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక, పౌలు బోధించిన నిరీక్షణ. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి.
యేసు మృతి రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో, క్రీస్తు వస్తున్నాడు అతి త్వరలో. నేడే రక్షణ దినమండి, మారు మనసును పొందండి. నేడే రక్షణ దినమండి, మారు మనసును పొందండి. ప్రభువాగమనమంత ఆ ప్రభుని చేరండి. ప్రభువాగమనమంత ఆ ప్రభుని చేరండి. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో, క్రీస్తు వస్తున్నాడు అతి త్వరలో. ప్రభు మరలా వస్తాడు అని నిరీక్షణ అండి. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. ఆయన ఒకసారి వచ్చాడు, మొదటిసారి యేసు ప్రభు వచ్చాడు, ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఎలాగొచ్చాడండి? వింటున్నారా? యేసు ప్రభు ఎలాగొచ్చాడు? రక్షకుడుగా. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. మనము నశించిపోయాము, మనలను రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన శిక్షకుడిగా రాబోతున్నాడు, శిక్షించేవాడిగా రాబోతున్నాడు. ఈ కృపాకాలము మనకింకా దేవుడు అనుగ్రహించాడు. మారు మనసు పొందు, మారు మనసు పొందు, రక్షణను పొందుకో, పాపమును విడిచిపెట్టు, పాపమును విడిచిపెట్టు, బాప్తీసం పొందు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. కృపాకాలము. రక్షకుడుగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవింకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన శిక్షకుడిగా రాబోతున్నాడు. అది మహా ఉగ్రత దినం అండి. ఎలాంటి దినం అది? మహా ఉగ్రత దినం. ఆ ఉగ్రతకు ఎవ్వరు తట్టుకోలేరండి. ఆయన ఎలాగ వస్తున్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఎలాగూ రాబోతున్నాడు అని ఆలోచన చేసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను గాని అతడు వెనుతీయక ఎడల, తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నదంట. ఏంటండి కాలము? వచ్చుచున్నవాడు ఎలాగొస్తున్నాడంట? ఎలాగొస్తున్నాడండి వచ్చుచున్నవాడు? ఆలస్యము చేయక వస్తున్నాడండి. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక దేశం మీదకి దేశము. రాకడకు సూచనలు అనేకములు జరుగుతున్నాయండి, ఎన్నో జరుగుతున్నాయి. కొట్లాటలు, కలహాలు, అన్నదమ్ముల మధ్యన కొట్లాటలు, అత్తకోడళ్ళ మధ్యన కొట్లాటలు, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడిందండి. ప్రభు రాకడకు సూచనలు అక్కడ రాయబడ్డాయి. రాకడ సమీపంగా ఉంది. యెరూషలేములో మందిరం కట్టడానికి కూడా తీర్మానాలు జరుగుతున్నాయి. ఆయన రాకడ అతి సమీపంగా ఉండగా మానవులందరూ కూడా దిగులు లేకుండా ఉన్నారు. ఎలాగున్నారండి? దిగులే లేదు. తింటూ, కొంటూ, అమ్ముతూ, నారులు నాటుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, మళ్ళా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ, ఇండ్లు కట్టించుకుంటూ దిగులు లేకుండా ఉన్నారండి. భయము లేకుండా ఉన్నారు. అంత ప్రయాస, ఏమి తిందామా, ఏమి సంపాదించుకుందామా, ఇప్పుడు 100 రూపాయలు ఉంది, దాన్ని 500 చేయడం ఎలాగూ? అంత భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకున్నారండి. ప్రభు రాకడ సమీపంగా ఉంటే, ఇంకా నీ జీవితమును దిద్దుకొనకపోతే, ఇంకా నీ బ్రతుకును దిద్దుకొనకపోతే, పేరుకు మారు మనసు పొందావు,
పేరుకు క్రైస్తవునిగా నీవు ఉన్నావు, కానీ నీలో ఇంకా రాకడకు సిద్ధపాటు లేదు. ఒకటి ఉంటే ఒకటి లేదు, ప్రార్థన ఉంటే వాక్యం లేదు, వాక్యం ఉంటే ప్రార్థన లేదు. సిద్ధపాటు ఉందా నీకు? ప్రభు వస్తూ ఉన్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తూ ఉన్నాడు. నీకు సిద్ధపాటు లేకపోతే ప్రయోజనం ఉందా? బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగిన వారండి. అన్నిటినీ సిద్ధం చేసుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, నూనెను తీసుకున్నారు, వెలుగుతూ ఉన్నాయి వారి దీపాలు. ప్రభు రాకడ వచ్చినప్పుడు వారు అన్నిటిని సిద్ధపరచుకొని ఉన్నారండి. కానీ బుద్ధి లేని కన్యకలు సిద్ధము లేరు, వారు సిద్ధపాటు లేరు. వారికి ప్రభు వస్తాడన్న సంగతి తెలుసు, ప్రభు ఎలాగ వస్తాడన్న సంగతి తెలుసు, కానీ నిర్లక్ష్యంగా ఉండిపోయారు, సోమరులైపోయారు. ఆయన ఇప్పుడే రాడులే అన్నట్లు జీవించారండి. తలుపు వేయబడింది, కేకలు వేస్తున్నారు. ఎవ్వరు తలుపు తెరిచేవారు లేరండి. తలుపు మూయబడితే తలుపు తెరిచేవారు ఎవరు లేదు. నోహావు దినములలో కూడా ఓడలోనికి నోహావు కుటుంబం వెళ్ళిన తర్వాత తలుపులు మూయబడ్డాయి. సమయం అయిపోయింది ఇక తలుపులు తెరిచేవాడు ఎవడు? ప్రభు తలుపులు మూస్తే ఎవరైనా తెరుస్తారా? బహుశా నిండవచ్చప్పుడు నోహావును తాత వరుసైన వారు, నోహావు తాత తలుపులు తెరువు అని అంటారు కదా. మామ వరుసైన నోహావు మామ తలుపు తెరువు, వర్షం ఎక్కువైంది, మా ఇల్లు మునిగిపోయింది, మేము మునిగిపోతున్నాం, వర్షం ఎక్కువైంది, తలుపులు తెరువు అంటే తెరిచేవారు. సమయము దాటిపోయింది. ఏం దాటిపోయింది? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? సర్వ తీసుకొని పోతున్నాం, చేతులు గాలినాయి, తర్వాత మసిబట్ట కోసం చూస్తే ఏమైనా లాభం ఉందా? చేతులు గాలిన తర్వాత ఏం చేయలేవు. ఆయన వస్తున్నాడు, ఆయన రాకడకు నువ్వు సిద్ధపాటు లేకపోతే, విడవబడితే ఎంత దయనీయమైన జీవితం అండి. అయ్యో, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాను, ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని విన్నాను, బలలో చేవేశాను, కానుకలు వేశాను, దశంభాగం ఇచ్చాను, మందిరానికి ఏదో ఇచ్చాను, వచ్చిన విశ్వాసులకు సేవకులకు పరిచర్య చేశాను. ఎన్ని చేసినా నీ జీవితంలో సిద్ధపాటు లేకపోతే విడవబడితే ఎంత ఘోరమండి. బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. బుద్ధి గల కన్యవా, బుద్ధి లేని కన్యవా, ఓ బుద్ధి గల కన్యవా, బుద్ధి లేని కన్యవా, బుద్ధి లేకపోయినా వదిలివేయబడెదవు, యేసు ప్రభు నిరాకడ ఏ వేళ వచ్చునో, యేసు వాక్య ధ్యానముతో వేమరకనేయందము, యేసు ప్రభు నిరాకడ. ప్రియులారా, దేవుని మాట నువ్వు వింటున్నావు, ఒకసారి పరిశీలన చేసుకుంటావా? ఏమని? ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు, ఆయన వస్తే నేను ఎక్కడికి పోతాను? ఒకవేళ ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలిసింటే బాగుండు కదా. ఏంటండి? ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలిసింటే బాగుండు, లేకపోతే నీవు ఎప్పుడు చనిపోయేది నీకు తెలిసింటే బాగుండు కదా, సిద్ధపాటు కలిగి ఉండేవాళ్ళం. ఈ 2 దినాలను దేవుడు ఏం చేశాడు? మరుగు చేశాడండి. ఏమిటా 2 దినాలు? నీవు ఎప్పుడు చనిపోయేది మరుగు చేయబడిన దినం అది. ప్రభు రాకడ ఎప్పుడు వచ్చేది యౌవనికి తెలియదంటండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఆయన రాకడ. ఎట్లా?
గర్భిణీ స్త్రీలకు ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలుస్తా అండి? ఉంటుంటేనే వస్తాయి, ఉంటుంటేనే. అందుకే అంటారు, ఏమన్నా బయటికి రావచ్చు కదంటే, మా ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉందండి, ఆమెకు నొప్పులు ఎప్పుడు వచ్చేది తెలియదు. ఉండాలి, ఒక రన్ను ఉండాలంటారు కదా. ప్రభు రాకడ ఎప్పుడు వచ్చునో తెలియదంట. దొంగ ఏ విధంగా అయితే తెలియకుండా వస్తాడో, అందరు నిద్రపోయినప్పుడు వస్తారో, ఎప్పుడు వచ్చేది తెలియదు కదా. దొంగ ఏ రీతిగా మనుషులు నిద్రపోయినప్పుడు వస్తారో, ప్రభు రాకడ కూడా అట్లా ఉంటుంది. ఆయన ఏ దినాన వచ్చేది, ఏ క్షణాన వచ్చేది, ఆయన ఏ గడియ వచ్చేది తెలిసింటే అందరూ సిద్ధపడేవారే. అందుకే దేవుడు దాన్ని ఏం చేశాడు? మరుగు చేశాడు. ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదు గనక, నీ ప్రాణం ఎప్పుడు పోయేది తెలియదు గనక, ఎప్పుడు మనం ఎలాగుండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. మరణించిన వారిని గురించి నిరీక్షణ, మరణమైన తర్వాత ఏముంది అనేది తెలియజేశాడు. ఇంకో నిరీక్షణ ఏమిటంటే, మనకు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉండినప్పుడు మనం ఈ లోకంలో ఎలాగున్నాం? పంతాలు ఏంటండి? పంతాలు, కక్షలు, అసూయలు, ఓర్వలేనితనము, కోపము, ఈర్ష్య, ఎన్నో. ప్రభు రాకడ నేడో రేపో రాబోతుంటే నీవు ఇంకా పాపమును విడిచిపెట్టకుండా, పగలను విడిచిపెట్టకుండా, కలహాలను విడిచిపెట్టకుండా, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టకుండా, అసూయ చెందుతూ, ఈర్ష్యలు పడుతూ, విధేయత లేకుండా, నిర్లక్ష్యముగా సిద్ధపాటు లేకుంటే ఎంత దరిద్రుడు అంటారండి. అవునా? నేను ఒక మాట చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. ఈ గ్రామము మొత్తం కూడా అంతరించబోతుంది, సిద్ధపడండి అని ఒక వార్త వచ్చింది. లేకపోతే ఈ జిల్లా మొత్తం కూడా వరదల్లో మునిగిపోబోతుంది, సిద్ధపడండి, పడవలు వస్తాయి, దాన్ని ఎక్కండి అని చెప్పారనుకోండి. నిర్లక్ష్యంగా ఉంటే ఏం పోతావులే, ఏమొస్తావులే అని ఉంటే ఏమైపోతుంది? మునిగిపోతాం కదా. అవునా? బయటికి తీసుకో. లేకపోతే ఒక ఇండ్లు అంటుకొని పోతుంది అనుకోండి. ఒక ఇల్లు అంటుకొని పోతుంది అనుకోండి. వినాలి. మనం అలాగే నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, ఏమైపోతాం? కాలి బూడిదైపోతాం. ఈ విశ్వాస జీవితంలో కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే, దేవుని రాకడకు సిద్ధపడకపోతే, విడవబడితే ఎంతో ఘోరమండి. ఇంత భక్తి చేసి ఇంటి వెనక చచ్చినట్టు అవుతుంది. అవునా? కనుక ప్రతి క్షణం మనము నిర్లక్ష్యము లేకుండా సిద్ధపాటు కలిగి ఉండాలి, మేలుకువ కలిగి ఉండాలి. నిద్రమత్తులు కాక మెలకువగా ఉండు అనే మాటలు దేవుని గ్రంథములో మనం వింటూ ఉన్నాం. ఇంతవరకు ఎన్ని విషయాలు మనం చూసామండి? 2 విషయాలు. ఏమిటా విషయాలు? క్రీస్తు మరలా వస్తాడు. ఎలాగ వస్తాడంట? ఒక రెప్పపాటున. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం రాయబడింది. ఎలాగొస్తాడంట? రెప్పపాటున. ఒకసారి కన్ను మూసి తెరచండి, అదే అలాగుంటుంది ఆయన రాకడ. ఆయనకు ఒక్క దినం 1000 దినముల వంటివంట. ఎలాంటివండి? ఒక్క దినములో జరగవలసిన 1000 దినాలలాగా జరిగిస్తాడు. 1000 దినాలు ఒకే దినములో కూడా పూర్తి, అంత స్పీడ్గా ఆయన పని ఉంటుంది. ఒక రెప్పపాటున ఆయన రాకడ ఉంటుందండి. ఆయన రాకడ ఎప్పుడు ఎలాగ వస్తాడో తెలియదు. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండే ప్రియులారా,
ప్రభుని చేరగరండి, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాబోతున్నాడు. ఈ తెస్సలోనికల గ్రంథములో ఇంచుమించు 4 పర్యాయములు ప్రభు రాకడం గురించి చెప్పారండి. మొదటి అధ్యాయం 9వ వచనములో 10వ వచనములో చూస్తాం. 2వ అధ్యాయం 19-20 వచనములో చూస్తాం. 3వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో మనం చూస్తామండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇంకా ప్రభు రాకడను గురించి అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో రాయబడింది. 2 నిరీక్షణలండి. ఏమిటా నిరీక్షణలు? మొట్టమొదటిది, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మరలా బ్రతుకుతారు. నువ్వు విశ్వాసం ఉంచావా? ఎప్పుడు చనిపోయినా దిగులు లేదు, ఎప్పుడు మరణించినా భయపడవలసిన పని లేదు. ఎవరు మరణానికి భయపడతారు? ప్రభుని నమ్మని వాడే. ఏమైపోతామో, ఎక్కడికి పోతామో, చనిపోతే ఏమవుతుందో. ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు చావుకు ఎదురెళ్తాడండి. దేనికి ఎదురెళ్తాడు? చావుకే ఎదురెళ్తాడు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు. నేను అనేక సార్లు చెప్పాను ఒక ఉదాహరణ. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఒక ఆయన కర్తార్ సింగ్ అని ఉండేవాడండి. ఎవరండి? కర్తార్ సింగ్. భక్త సింగ్ తెలుసు, సాధు సుందర్ సింగ్ తెలుసు, కానీ కర్తార్ సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు. వినండి. ఆయన దేవుని సువార్తను ప్రకటించడానికి టిబెట్ ప్రాంతానికి వెళ్ళాడండి. ఎక్కడికి? టిబెట్ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ నాస్తికులు ఉన్నారు. ఈయన యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడని చెప్పేసి, నువ్వు యేసు ప్రభుని గురించి ప్రకటిస్తే నేను చంపేస్తామన్నారండి. ఆయన ఏమాత్రం భయపడకుండా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్నప్పుడు ఏం చేశారంటే, అక్కడ ఉండే వ్యక్తులు వచ్చేసి ఆయనను కొట్టారు. కొట్టి ఏం చేశారంటే, అప్పుడే ఒక దున్నపోతు చనిపోయిందండి. ఏమిటండి? దున్నపోతు చనిపోయింది. ఆ దున్నపోతు చర్మములో ఈయనను పెట్టి కుట్టేశారు. ఏ దాంట్లో? ఆ దున్నపోతు చర్మములో ఈ కర్తార్ సింగ్ అనే వ్యక్తిని దున్నపోతు చర్మంలో పెట్టి కుట్టేసి ఎండకు పడేశారు. ఎక్కడ పడేశారు? ఎండకు. ఎండకు పడేస్తే ఆ దున్నపోతు చర్మం ఎండకు ఏమైపోతుంది? రోజు రోజుకు బిగుసుకుపోతుంది, దగ్గరికి అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో 3 రోజులు ఆ దున్నపోతు చర్మంలోనే ఉన్నాడండి. అక్కడే అన్నీ అన్నమాట. టాయిలెట్ అక్కడే, వాష్రూమ్ అక్కడే, అన్నీ అక్కడే దున్నపోతు చర్మంలోనే ఉన్నాడు. అప్పుడే చనిపోయిన దున్నపోతు ఆ రక్తము, ఆ చీము, వాసన అంతా కూడా పీల్చుకుంటూ అక్కడే ఉండిపోయాడు. 3 రోజులు అందులోనే దున్నపోతు చర్మంలోనే ఉన్నాడు. 3 రోజుల తర్వాత అది ఓపెన్ చేశారు. చేసి ఈయన బ్రతికున్నాడా చనిపోయాడా చూద్దామని చెప్పి తల వరకు ఓపెన్ చేశారంట. చూస్తే బ్రతికే ఉన్నాడు. బ్రతికుండినప్పుడు అన్నారంట, ఇప్పుడైనా యేసు ప్రభుని విడిచిపెట్టు, నీకు జీవితం ఉంటుంది. ఇప్పుడైనా యేసు ప్రభుని విడిచిపెట్టు, నువ్వు బ్రతుకుతావు అన్నాడంట. ఆయన అన్నాడంట, ఏంటండి, నేను భారతదేశం నుండి వచ్చాను. భారతదేశంలో మాకు ఒక సాంప్రదాయం ఉండేది పాతకాలంలో. ఏమిటా సాంప్రదాయం అంటే, భర్త చనిపోతే భార్య కూడా స్వతహాగా వెళ్ళి మంటల్లో దూకాలి. భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి. అలాంటి సాంప్రదాయం ఉండే దేశం నుండి నేను వచ్చానండి. భర్త చనిపోతే భార్య కూడా స్వతహాగా వెళ్ళి మంటల్లో దూకుతుంది. ఆమె మంటల్లో దూకితే ఆమెకి ఏం లాభం వస్తుందో లేదో తెలియదు, కానీ అయినప్పటికీ మంటల్లో దూకుతుంది. ఆమెకేమీ లాభము రాదు భర్త కొరకు చనిపోతే. కానీ నా ప్రభు కొరకు నేను చనిపోతే నేను జీవిస్తాను, నాకు మరణము లేదు. ఈయన మరణానికి భయపడ్డాడా? ఈయన చావుకు భయపడ్డాడా? ఇలాగూ మిషనరీలు, ఇలాగూ క్రైస్తవులు కోకొల్లలుగా చావుకు భయపడలేదండి. దేనికి భయపడలేదు? చావుకు భయపడలేదు. కారణం ఏమిటంటే, వారు మరలా బ్రతుకుతారు. ఈ మాటలు వింటున్న నీవు కూడా చావుకు భయపడద్దు. ఏదో వచ్చింది, ఏదో జరిగిందని
చాలామంది ఏమైపోతుంటారు? భయపడిపోతుంటారు. ఎందుకు నిరీక్షణ లేకుండా ఉంటావు? చచ్చిన తర్వాత జీవితం ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి జీవితం ఉంది. ఈ బ్రతుకులో, ఈ చిన్ని జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచితే ఎంత మేలు. ప్రభు వస్తున్నాడనే నిరీక్షణ, ప్రభు రాకడ అతి సమీపంగా ఉందనే నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తే నీకు మేలు కదా. ఇంకో నిరీక్షణ చూసుకొని మనం ముగించుకుందాం. మూడో నిరీక్షణ. ఏమిటి ఆ నిరీక్షణ అని ఆలోచన చేసినప్పుడు చూడండి 15-16 వచనాలు చూడండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మూడవ నిరీక్షణ ఏమిటంటే, చనిపోయిన క్రైస్తవులు మరలా లేస్తారు. మూడో నిరీక్షణ ఏమిటండి? చనిపోయిన క్రైస్తవులు. ఎలాగో చనిపోయిన వారు? క్రీస్తునందు నిద్రించిన వారు. వింటున్నారా? ప్రభుని నమ్ముకొని చనిపోయిన వారు మరలా లేస్తారంట. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరు లేస్తారండి? చెప్పాలి. ఎవరు లేస్తారు? క్రీస్తునందుండి అంటే ప్రభుని నమ్ముకుండిన వారు లేస్తారు. చనిపోయిన క్రైస్తవులు మరలా లేస్తారనే ఆదరణ, నిరీక్షణ, ఓదార్పండి. మృతుల పునరుద్ధానం ఉన్నది. మృతుల పునరుద్ధానము గురించి పౌలు బోధిస్తే చాలామంది ఏమన్నారు? అపహాస్యము చేశారంట. ఏం చేశారు? చూడండి ఆ మాట ఎక్కడ అపహాస్యం చేశారో. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం చూడండి. 17వ అధ్యాయం 32వ వచనం. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నువ్వు చెప్పునది ఇంకోసారి విందుమని చెప్పిరి. ఏంటండి? అపహాస్యము చేశారట. చనిపోయిన వారు మరలా వస్తారండి. చనిపోయిన వారికి మరలా జీవితం ఉంది. మృతులు చనిపోయిన వారు మరలా పునరుద్ధానం ఉంది అంటే అక్కడ ఉన్నవారు ఏం చేశారు? అపహాస్యం చేశారు. చాలామంది కూడా ఇది తెలియక అపహాస్యం చేస్తున్నారు. దేవుని మాటలు వింటున్న వారు ఎవరైనా పర్వాలేదు, మరణించిన తర్వాత జీవితం ఉంది. ఒక మాట చెప్పమంటారా? మరణానికి ముందుండే జీవితము ఎలాంటిదంటే, ఒక సముద్రమంతా నీటిలో ఈ బాటిల్ నిండా నీళ్ళు తీసి పెడితే ఎంత ఉంటుంది మిగిలినది? ఒక సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రములో ఈ బాటిల్ నిండా నీళ్ళు తీసి పక్కన పెట్టాను. ఎన్ని నీళ్ళు ఉంటాయి? ఇంకా ఎన్ని నీళ్ళు ఉంటాయండి? సముద్రం అంతా ఉంటుంది. సముద్రమే కదా. ఇంకా ఈ నీళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా? మనిషి మరణించక ముందు ఉండే జీవితం ఈ నీళ్ళంతనే. ఎంత? సముద్రపు నీటిలో ఈ నీళ్ళు ఎన్నైతే ఉన్నాయో అంత జీవితమే మరణానికి ముందుండే జీవితం. మరణించిన తర్వాత మరణానికి అవతల సముద్రం అంత జీవితము ఉందండి. యుగ యుగాలు. ప్రభు నమ్మినవాడు జీవ పునరుద్ధానములోనికి వెళ్తాడు. ప్రభుతో పాటు ఉంటాడు, తేజోవాసులతో పాటు ఉంటాడు, బంగారు వీధులలో ఉంటారు. దావీదును, అబ్రహామును, భక్తులను కలుసుకుంటాం అక్కడ. ఈ చిన్ని జీవితము కొరకు సముద్రమంత జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నీవు. ఈ బాటిల్ నీళ్ళంతా జీవితమే మనిషిది. ఇంకా మిగిలింది ఎంత ఉంది? సముద్రం అంతా ఉంది. ఎంతో జీవితం ఉంది మరణించిన తర్వాత అసలైన జీవితం ఉంది, రుజువులు కూడా ఉన్నాయి. కానీ మరణానికి ముందుండే జీవితము
ఎలాగుంది నీది? ఈ చిన్ని జీవితంలో ఎప్పుడు చనిపోయేది మనం తెలియదు కదా, ఎప్పుడు మరణించేది తెలియదు, ఏ క్షణాన చావు వచ్చేది తెలియదు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు పోతే నేను చచ్చిపోనులే అనుకోవద్దు. చెప్పలేమది, అది చెప్పలేనిది, చెప్పిరానిది. అది ఎలాంటిదండి? చెప్పలేనిది, చెప్పిరానిది. అది చెప్పి వస్తుంది ఆ మరణం. మరణానికి అసలు మర్యాద లేదంట. యవనస్తునికి రావచ్చు, వృద్ధునికి రావచ్చు, పిల్లలకు రావచ్చు, పెద్దవాళ్ళకు రావచ్చు, పెళ్ళైన వారికి రావచ్చు. పెళ్లి రోజు చనిపోయిన వారు లేరా? ఎంతమంది లేరండి? పెళ్లి రోజు మరణించిన వారు ఎంతమంది లేరు? మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పడం లేదు. అది చెప్పిరాని దినము గనక ముందుగానే సిద్ధపడితే ఎంత మేలండి. మృతుల పునరుద్ధానము గురించి పౌలు చెప్తే అపహాస్యము చేశారు. అయితే చనిపోయిన క్రైస్తవులు ఎలాగ వస్తారంటే, ఫిలిప్పీ పత్రిక చూడండి, చివరిగా నేను ముగిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం. చదవండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడు నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఈ దీన శరీరము ప్రభు వచ్చినప్పుడు ఎలాగ తీసుకొని వస్తాడంట? మహిమా శరీరములను దాల్చుకొని మనము వస్తాము. 3 నిరీక్షణల గురించి తెలుసుకున్నామండి. చావుకు ముందు, జీవితము తర్వాత ఏమి జరుగుతుంది అని సత్యమును గురించి నిరీక్షణ. ఎవరు చెప్పారు? యేసు ప్రభువే స్వయాన చెప్పాడు. మరణించిన వారు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మరలా బ్రతుకుతాడు అనే నిరీక్షణ. రెండో నిరీక్షణ ఏమిటంటే, యేసు ప్రభు వస్తాడనే నిరీక్షణ. యేసు ప్రభు ఎలాగైతే చనిపోయాడో, ఆయన చనిపోయాడనే సంగతి తెలుసా? చూడండి అన్నమాట. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల 4:13-14 వచ్చిన 1 తెస్సలోనిక. ఆయన మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. యేసు వస్తున్నాడు. అది రెండో నిరీక్షణ. మూడో నిరీక్షణ ఏమిటంటే, చనిపోయిన క్రైస్తవులు లేస్తారనే నిరీక్షణ. ఇప్పుడు ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఒక మాట. ఇప్పుడు మరి చనిపోయిన వారు ఎక్కడుంటారు? ప్రభుతో పాటు ఎవరుంటారు? ప్రభుని నమ్మిన వారే ఉంటారు. సరే, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి. చనిపోయాడు, ఆయన శవమైపోయాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి. వింటున్నారా? ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏముంది? అది ఏమిటది? ఏమంటారు? శవమే కదా. అన్న శవానికి ఎండ కొడుతుంది అంటే పక్కన పెట్టు అంటారు. ఏమంటారు? అవునా? శవమే అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రభుని నమ్మాడు, పరలోకం పోయాడు అనుకోండి. ఇక్కడ ఏమేం చేస్తారు? ఏం చేస్తారు? 2 కాళ్ళు దగ్గర చేసి బొట్టన వేళ్ళకు కట్టి ఏం చేస్తారు? ఇక తల దగ్గర చెంబు పెట్టి, ముక్కులకు దూదులు పెట్టి, ఇంకా ఊది కడ్డీలు ముట్టించి, అంటే వాసన రాకుండా లేవి. ఇంకా ఏం చేస్తారు? ఉన్నోడైతే మంచి బ్యాండ్ పెట్టి కదా. ఏం చేస్తారు? ఇంకా 5 రోజుల ఏమంటారు? అది చెప్పాలి. మీరు చెప్పకపోతే నేను చెప్పలేను. చెప్పండి వరుసగా ఏమేం చేస్తారు? 5 రోజుల పండగన 5 రోజుల దినాలు, తర్వాత 9 రోజులు, 11 రోజుల తర్వాత గుండ్లు కొట్టించుకునేది, పోయే సమాధి కాడబెట్టి, ఇదంతా ఎక్కడిది? ఇది కార్యము ఇక్కడిది. ఆమె ఎక్కడుంది? పరలోకం. ఇక్కడ
ఈడు చేసేటివన్నీ చేస్తారు. ఆమె ఎక్కడుంది? అతను ఎక్కడున్నాడు? చనిపోయి పరలోకంలో ఉన్నాడు. ఎంత వింత చూడండి కదా, ఎంత వింత చూడండి. పుట్టగానే తొట్టిలో వేస్తారు, గిట్టగానే తొట్టెలో మోస్తారు, జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటల తోస్తారు. నేడే రక్షణ దినము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ దినము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓ యాత్రికుడా, బ్రతుకు ప్రయాణంలో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఆత్మ వెళ్ళిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం. ప్రియులరా, పుట్టినప్పుడు ఏం చేస్తారు? బాగా తొట్టి చేసి లేక పుట్టాడండి, లేక పుట్టిందండి, ఒక్కగాను ఒక్కడండి. లేక మా ఇంట్లో పాప పుట్టిందండి, తొట్టిలో వేస్తారు. పెరిగి పెద్దవాడవుతాడు, నడవడం నేర్చుకుంటాడు, కాళ్ళతో దేకడం నేర్చుకుంటాడు, లేచి నిలబడతాడు, పాలు తాగడం నేర్చుకుంటాడు, బోర్నమిట తినడం నేర్చుకుంటాడు, అన్నం తినడం నేర్చుకుంటాడు. తర్వాత స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువులు చదువుతాడు, యవనస్తుడు అయిపోతాడు. యవనస్తుడు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత పిల్లల్ని కంటాడు, వానికి పెళ్లి చేస్తాడు, ఇల్లు కడతాడు, సంపాదిస్తాడు. చివరికి పెట్టెలో మోస్తారు. ఏం చేస్తారండి? పెట్టెలో మూసి సాగనంపుతారు. జాగు చేయకంటే వెయిట్ చేయరు, ఇంకా తీసుకుపండి, వాసన వస్తుంది, తీసుకువెళ్ళండి. చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారా? ఆత్మ నీలో ఉన్నప్పుడు మాత్రమే నీకు విలువ. ఆత్మ వెళ్ళిపోతే నీలో నుండి ఆత్మ వెళ్ళిపోతే నీకు విలువ లేదు, ఇక విలువ లేదు, నీకు జీవము లేదు. ఇక్కడ నీది ఏది లేదు. ఇంకా ఏమనుందా? ఆత్మ నీలో నుండి వెళ్ళిపోతే, నీలో నుండి ప్రాణం వెళ్ళిపోతే నీదేమీ లేదు. ఇల్లు లేదు, సరవ లేదు, గోడ లేదు, పుట్ట లేదు, పెట్టె లేదు, ఏది లేదు. బంగారు లేదు, ఏమి నీది? అది ఆస్తి లేదు, పొలాలు లేవు. ఎన్నన్నా చెయ్యి, నీతో ఏది రాదు. నీ పిల్లలు రాదు, నీ భార్య రాడు, నీ భర్త రాడు, ఎవరు రారండి. నీవు ఒంటిగానే వచ్చావు, ఒంటిగానే దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే. ఇప్పుడు మనం ఉన్నాము, దిగంబరిగానే వెళ్ళాలి. ఒకసారి ఆలోచన చేయండి, మనం దిగంబరిగానే వెళ్ళాలి కదా, కానీ బ్రతికుండిన జీవితం ఎంతకాలము అహము, పగ, ఈర్ష్య, కలహము, ప్రేమలేని తత్వము కలిగి ఏదో చేయాలని వాణ్ణి మోసం చేసి ఇమను మోసం చేసి వాళ్ళతో మాట్లాడక వీళ్ళతో మాట్లాడక శత్రుత్వం ఇవన్నీ పెంచుకొని ఏం చేయడానికి? ఒక్కసారి నీ మరణం చూడు, ఒక్కసారి నీ చివరి గడియ ఆలోచన చెయ్యి. ఇవన్నీ కూడా దేనికి కొరకావు. కనుక ప్రియులారా, నేను ముగిస్తున్నాను. 3 నిరీక్షణలు చెప్పాను. చెప్పండి, ఏమిటా నిరీక్షణ? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మరలా జీవితం ఉందనే నిరీక్షణ. 2వ నిరీక్షణ ఏమిటి? ఆయన రాబోతున్నాడనే నిరీక్షణ. 3వ నిరీక్షణ ఏమిటి? ఏంటండి? క్రీస్తునందుండి మృతులైన వారిని లేస్తారు, చనిపోయిన వారు లేస్తారని నిరీక్షణ. కనుక చేరువచ్చిన మనం కూడా నిరీక్షణ కలిగి జీవిద్దాం. నిరీక్షణ లేకపోతే ప్రయోజనము లేదు. నిరీక్షణ లేకపోతే దుఃఖం ఉంటుంది, నిరీక్షణ లేకపోతే వేదన ఉంటుంది. నిరీక్షణ ఉంటే మనకు ఆదరణ, నెమ్మది దొరుకుతుంది. దేవుడు మన కొరకై